హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు గైస్ మనకి అమెజాన్లో గ్రేట్ రిపబ్లిటీ సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఈ సేల్కి నేను 5 బెస్ట్ స్మార్ట్ టీవీస్ అయితే పిక్ చేసి పెట్టా. వీటిలో మీకు ఏదైనా సెట్ అవుతుందేమో చూసుకోండి. మనకి ఇక్కడ ఫస్ట్ స్మార్ట్ టీవీ చూసినట్టయితే ఎల్జీ హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ అనమాట. ఇది మనకి 32 ఇంచెస్ అయితే ఉండదని చెప్పచ్చు. ఇది మనకి ఆఫర్ ప్రైస్ చూసినట్టయితే 14,000 అయితే పెట్టారు. అలాగే మనకి ఒరిజినల్ ప్రైస్ అయితే 22,000 అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 34% అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నాకు తెలిసి ఈ బడ్జెట్ రావడం అనేది చాలా రేరు. అలాగే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ అనమాట బడ్జెట్లో. ఇందులో స్పెషల్ ఏమంటే మనకి ఇక్కడ హెచ్డిఆర్ ఎన్హాన్స్ అనే ఫీచర్ అయితే ఉంది. అంటే మనకి గ్రాఫిక్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట పిక్చర్ క్వాలిటీ బేస్ మీద. అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉందన్నమాట. మనకి ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత స్ట్రీమింగ్ యాప్స్ అనమాట. మనకి నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియో ఇలాంటివి కొన్ని ఓటీటీ కంటెంట్ ద్వారా చూసుకోవచ్చు అనమాట. అలాగే క్యాస్ట్ ఆప్షన్ కూడా ఉందని చెప్పచ్చు. అంటే మీ మొబైల్ ఉండే స్క్రీన్ టీవీ కనెక్ట్ చేసి పెద్దదిగా చూడొచ్చు అనమాట. ఒక రకంగా ఇది బడ్జెట్ స్మార్ట్ టీవీ అనుకోవచ్చు అనమాట. బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి తగినట్లుగా. అలాగే నెక్స్ట్ స్మార్ట్ టీవీ చూసినట్టయితే మనకి ఇక్కడ సామ్సంగ్ డి సిరీస్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అనమాట. అలాగే ఇది మనకి 43 ఇంచెస్ అయితే ఉంటుంది. చాలా పెద్ద స్క్రీను, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట మూవీస్ చూసేటప్పుడు. ఇందులో ఇది మనకి ఆఫర్ ప్రైస్ చూసినట్టయితే 25,000 అయితే పడదని చెప్తున్నారు అనమాట. చాలా తక్కువ బడ్జెట్ బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పొచ్చు. ఇంకో విధంగా ఇందులో స్పెషల్ ఏమంటే మనకి ఇక్కడ HDR10+ సపోర్ట్ ఉంది. అంటే మనకి మూవీ క్వాలిటీలో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట HDR10 అనేది. అలాగే మనకి ప్యూర్ కలర్ టెక్నాలజీ కూడా ఉందని చెప్పొచ్చు. అంటే మనకి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్టివ్స్ కలర్ అనేది కూడా ప్యూర్గా అయితే చేస్తుందని చెప్తున్నారు. అంటే మనకి మంచి అట్రాక్టివ్గా వచ్చే విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి రియలిస్టిక్ విజువల్స్ అని చెప్తున్నారు అనమాట. మనకి విజువల్స్ ప్లే అవుతుంటాయి కదా, అవి రియలిస్టిక్ వస్తాయని చెప్తున్నారు అనమాట. బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్తున్నారు. అలాగే మనకి 4K క్వాలిటీలో మన మూవీ అయితే చూడొచ్చు అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది. అలాగే డాల్బీ డిజిటల్స్ ప్లస్ సౌండ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇలాంటి సౌండ్ మనకి కొంచెము అట్రాక్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. సరౌండ్ సౌండ్ ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది అని చెప్పవచ్చు. మనకి హోమ్ థియేటర్ ఆల్మోస్ట్ అయితే అవసరం ఉండదు ఈ స్మార్ట్ టీవీ వల్ల. ఇందులో కూడా మనకి మంచి ఫీచర్స్ ఉన్నాయి ఈ బడ్జెట్ తగినంత విధంగా. అలాగే మనకి ఇక నెక్స్ట్ స్మార్ట్ టీవీ చూసినట్టయితే ఎంఐ ఏ సిరీస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ అని చెప్పచ్చు అనమాట. ఇందులో స్పెషల్ ఏమంటే మనకి మూవీస్ పరంగా కానీ అలాగే మనము ఓటీటీ కంటెంట్ చూసినప్పుడు కొంచెము అట్రాక్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓకే, మనకి ఇది మనకి ఆఫర్ ప్రైస్ చూసినట్టయితే 12,500 అయితే పడుతుందని చెప్తున్నారు. ఇది మనకి 32 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. అంటే కొంచెం పెద్ద స్క్రీన్ అనుకోండి. ఎవరైతే మీడియం యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది బాగా అయితే సెట్ అవుతుంది అనమాట. ఇందులో స్పెషల్ ఏమంటే మనకి ఇందులో మనకి VVID పిక్చర్ ఇంజిన్ అనే ఒక ఫీచర్ అయితే ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ కాంట్రాక్స్ట్ అనేది ఎక్కువ అయితే చేస్తుంది అనమాట. కలర్స్ ఉంటాయి కదా మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అవి అయితే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ కాంట్రాక్షన్ అనమాట. అంటే ఓవర్ ప్లే ఉంటుంది అనమాట. మనకి ప్యూర్ కలర్స్ మనం దీని నుంచి చూడొచ్చు ఈ VVID అంటే. అలాగే మనకి బ్రైట్ కలర్స్ అయితే చెప్తున్నారు. అంటే మనకి మూవీస్ ప్లే టైంలో కలర్స్ కూడా బ్రైట్గా వస్తాయని చెప్తున్నారు అనమాట. నార్మల్ కాదు, బ్రైట్ కలర్స్. అంటే ఇప్పుడున్న పర్సంటేజ్ కంటే 200% మనకి కలర్లో కనిపిస్తుంది అనమాట. ఎన్హాన్స్డ్ క్లారిటీతో చెప్తున్నారు అనమాట. మనకి మూవీ క్లారిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది చెప్తున్నది. ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ అనమాట. అంటే ఓవరాల్గా మూవీ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది అని చెప్తున్నారు. ఇందులో మనకి వైడ్ వ్యూవింగ్ యాంగిల్ అయితే చెప్తున్నారు అనమాట. ఇదేమంటే మనకి సైడ్ నుంచి కూర్చొని చూస్తాం కదా, అప్పుడు కూడా మనకి డిస్టర్బ్ లేకుండా పిక్చర్ క్వాలిటీలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. అలాగే మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. ప్లస్ DTS సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఈ DTS సౌండ్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకప్పుడు ఇది ఫేమస్. అలాగే మనకి గూగుల్ అసిస్టెంట్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. అలాగే స్ట్రీమింగ్ యాప్స్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఓటీటీ కంటెంట్ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏవి ఛానల్స్ ఇష్టం లేదు, అనదర్ వే మీరు ఓటీటీ ద్వారా అయితే వెళ్ళొచ్చు అనమాట. అంటే లైవ్ స్ట్రీమ్ విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియో కావచ్చు, నెట్ఫ్లిక్స్, జియో 7 ఇలాంటి కొన్ని మీరు ఓటీటీ ద్వారా అయితే చూడొచ్చు అనమాట. అలాగే HDMI పోర్ట్ ఉంది, వైఫై ఉంది, ఇంకా చాలా మల్టిపుల్ పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ బడ్జెట్కి ఈ ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువ అనమాట. నాకు తెలిసి ఈ స్మార్ట్ టీవీ ఎవరైతే బడ్జెట్లో కొనాలనుకుంటారో దీని అయితే చేసుకోండి. ఫీచర్స్ పరంగా కానీ మీకు ఇంట్లో అయితే బాగా సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్మార్ట్ టీవీ చూసినట్టయితే సోనీ బ్రేవియా 4K అల్ట్రా హెచ్ స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి ప్రైస్ అయితే 39,000 అయితే పడుతుంది. ఇది మనకి 43 ఇంచెస్ టీవీ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి 35% అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది ఒరిజినల్ ప్రైస్ 60,000 అయితే పడుతుంది అనమాట. ఇంక మనకి ఎంత తగ్గినట్లు మీరు అర్థం చేసుకోవాలి. ఆల్మోస్ట్ 20,000 అయితే మనకి తగ్గిందని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు 38,000 వస్తుందంటే ఏమన్నానా, ఖచ్చితంగా మీరు దీని అయితే పిక్ చేసుకోవాలన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ చూసినట్టయితే. ఇందులో స్పెషల్ ఏమంటే మనకి ఇక్కడ HDR సపోర్ట్ ఉంది. మీకు మూవీ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. గ్రాఫిక్స్ రిలేటెడ్లో కూడా ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పొచ్చు. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉందని చెప్పొచ్చు అనమాట. మీరు డాల్బీ విజన్లో మూవీస్ అయితే చూడొచ్చు. మంచి అట్రాక్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట.
అలాగే రియలిస్టిక్ కలర్స్ అయితే చెప్తున్నారు. మనకి కలర్స్ కూడా రియలిస్టిక్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఇక్కడ 4K X రియాలిటీ ప్రో అయితే చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఇంకా ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి పిక్చర్ క్వాలిటీ, మూవీ క్వాలిటీ అయితే దద్దరిల్లిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు థియేటర్ కంటే రెండింతలు ఎక్కువ క్లారిటీ మీకు ఈ స్మార్ట్ టీవీలో ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా మనకి ఆడియో బేస్మెంట్లో వర్చువల్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మనకి సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు. సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ అంటే ఎంత సౌండ్ ప్రొడ్యూస్ చేయాలో అర్థం చేసుకోండి. ఇందులో మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయన్నమాట. అవి కూడా మంచి క్వాడ్ డ్రైవర్సే మంచి సౌండ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయగలవు. అలాగే ఇందులో మనకి స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ ఉంది. దాని తర్వాత స్ట్రీమింగ్ యాప్స్, ఓటీటీ కంటెంట్ చూసుకోవచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్ కూడా నేను చెప్పొచ్చు అనమాట. మీరు దీన్ని యూజ్ చేసుకొని ఎటువంటి ఇన్ఫర్మేషన్ అని కూడా లాగొచ్చు అనమాట. అంటే ఒక అసిస్టెంట్ మాదిరి మీకు ఏదైతే యూజ్ అవుతుంది. ఇది గాయస్ ఈ 4 స్మార్ట్ టీవీ గురించి చూసినట్లయితే మీకు ఏదైనా వీడియోలో సూటబుల్ అవుతుంది అని చూసుకోండి. మర్చిపోకుండా మన వీడియోకి ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గాయస్.